హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓం నమః శివాయ అని ఆ దేవుని వేడుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక సైడు టమాటా పప్పునైతే ఈరోజు ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కుండలో అయితే చేసుకుంటే మరింత కొంచెం టేస్ట్గా అయితే ఉంటుందండి. పాతకాలంలో పెద్దవాళ్ళందరూ ఇలాగే ప్రిపేర్ చేసుకొని కొంచెం ఆయిల్ వాడకుండా నెయ్యితో తాలింపు అయితే పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నేను కూడా ఈరోజు అయితే చేసుకోవాలనుకున్నాను. అదేవిధంగా ఈ రాగి పాత్రలో అన్నం అయితే చేసుకుంటున్నాను. చూడండి, మా ఇంట్లో వాళ్ళైతే ఈ విధంగానే అయితే ప్రిపేర్ చేస్తారు. ఈ రాగి పాత్రలలో అయితే వంట చేసుకుంటే నప్పులు అయితే రావంట అండి. నాకు తెలిసిందైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేవిధంగా జొన్న రొట్టెను అయితే కూడా మా ఇంట్లో మా అత్త అయితే ప్రిపేర్ చేస్తుంది. చూడండి, ఆమె అయితే 10 నిమిషాల్లోనే ఎన్నో రొట్టెలు అయితే తయారు చేస్తుందండి. కొన్ని వేడి నీళ్ళు అయితే కాంచుకొని ఆ రొట్టె పిండిలో అయితే కలుపుకొని దాని పక్కన వేడి నీళ్ళు అయితే తీసుకుంది. ఈ విధంగా రొట్టెలను అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇట్లా కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఆమె అయితే ఈ విధంగా ఎన్ని రొట్టెలు 10 నిమిషాల్లోనే ఈ రొట్టెలని ప్రిపేర్ చేసింది ఫ్రెండ్స్. ఈ విధంగా నీతో షేర్ చేసుకుంటున్నాను.